కొన్నొద్దుల సంధి సోషల్ మీడియాలో ఏడ చూడు తోబ తోబా పాటనే వస్తుంది. ఆ పాటకు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, డాన్సర్‌లు, కొరియోగ్రాఫర్‌లు మస్తు మంది డాన్సులు ఏసిన వీడియోలు గానొస్తున్నాయి. మీదికెళ్ళి ఆ స్టెప్పుల్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనో ట్రైనింగులు కూడా ఇస్తుర్రు కొంతమంది. ఇక నిన్న మొన్ననైతే ఏకంగా ఎక్స్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కూడా ఆ పాటకు జాంగ్ చేసినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. చూసినాక ఆయనకింత మంచిగా డాన్స్ వచ్చా అని పరేషాన్ అవుతారు మీరు కూడా. అరే ఆవు గదా మణికట్టుతోని మాయాజాలం చేసి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లకే భయం పుట్టించిన ముత్తయ్య మురళీధరను మంచిగా తోబా తోబా పాటకు తోపు స్టెప్పులేస్తుండగా ఈ వీడియో మస్తుగా వైరల్ అయ్యే వరకల్లా ఈయన లోపట ఈ టాలెంట్ కూడా ఉందా ఇన్నేళ్ల సంధి మనకు తెలవకపాయే అని క్రికెట్ ఫ్యాన్స్ ఇటు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరు పరేషానే చూసి చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు. అయితే మస్తు వైరల్ అయినాక తెలిసిన అస్సలు ముచ్చట ఏందంటే అసలైన ముత్తయ్య మురళీధరన్ గానే కాదట, ఆయన లెక్కనే ఉన్న కొరియోగ్రాఫర్ కిరణ్ జోపాలట. ఆయననే ఈ వీడియోను అప్లోడ్ చేసిండట. కానీ అచ్చం ముత్తయ్య మురళీధరన్ లెక్కనే ఉండే వరకల్లా ఉత్త ఉండకుట ఆయన ఫ్యాన్స్ షేర్లు చేసి మొత్తానికి ఇట్లా వైరల్ చేసిర్రు. కానీ ఏ మాట కామాట తక్కువ చూసిన ఎవరైనా గానీ ఆయన ముత్తయ్యనే అనుకోరా. కానీ ఈ దెబ్బతోని ఆ కొరియోగ్రాఫర్ కూడా ఇదివరకంటే డబుల్ ఫేమస్ అయిపోయింది తీయున్రి. ఏమన్నా చెప్పుర్రి, తెలంగాణ అసెంబ్లీ కడమ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇంత మంచిగా లొల్లులు జవడాలు లేకుండా సభ నడుచుడు చూస్తుంటే ముద్దుగా అనిపించబట్టింది. పద్దుల మీద తప్ప పర్సనల్ గా చర్చకు పోతలేరు ఎవరు కూడా. ఇక కాంగ్రెస్ సర్కార్ పెట్టిన బడ్జెట్ మీద కేటీఆర్ సార్ ఉండి ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చింది ఇయాల. తెలంగాణ అసెంబ్లీ మీటింగులు చూస్తుంటే సభ అంటే గిట్లుండాలనే తట్ట అవుతుంది కదా. ప్రతిపక్షములు ప్రశ్నలు అడుగుతుంటే మంత్రులు మంచిగా జవాబులు ఇస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షం లెక్కనే ప్రశ్నలు వేస్తుంటే మంత్రులు లేచి జవాబులు చెప్తున్నారు. ఇక అసెంబ్లీలో అధికార పార్టీల కంటే ప్రతిపక్ష పోలకే ఎక్కువ టైం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న హరీష్ రావు సార్ వన్ మ్యాన్ షో అన్నట్టు నడిపిస్తే ఇలా కేటీఆర్ సార్ వన్ మ్యాన్ షోనే నడిచింది అసెంబ్లీలో. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇలా ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనేది వాస్తవము. ఒక గట్టి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్రం మంచి కోరుకుంటా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు ఉంటుందని కేటీఆర్ సార్ అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు. ఇక అట్లనే బడ్జెట్ లో శుష్క ప్రియాలు శూన్య హస్తాలు తప్ప ఏముందని అనుకొచ్చిండు. గ్యారంటీలకు టాటా, లంకబిందల వేట, డిక్లరేషన్ల డీలా, డైవర్షన్ల మేళ అనుకుంటా ఇగో ఈ తీర్లు అరుచుకున్నాడు. ఇక ఏం చెప్పారు అధ్యక్ష? చాలా మాటలు చెప్పారు. కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష? ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకెబిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ, హామీ పత్రాలకు పాతర, శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు. ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్ లో మాత్రం మోచేతికి బెల్లం, 3 తిట్లు 6 అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. మా మీద కోపం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం. దాన్ని మనందరం కూడా అభినందిద్దాం. ఇక దానికి సీఎం సార్ గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. బతుకమ్మ సీరియల పేరు మీద సూరత్ నుంచి సీరియల్ తెప్పించి సిరిసిల్ల నేతనలు లేచిన సీరియల్ అని కలరింగ్ ఇచ్చిర్రు. 100 కోట్లను కాంట్రాక్టర్లకు అప్పచెప్పి దోపిడీ చేసిర్రు. అసలు నేత కార్మికులకు 100 కోట్లు మీరే బకాయి పెట్టిర్రు. నేతన్నలకు పని కల్పించినమని అబద్ధాలు ఆడిర్రు. అంతేగాని చేసింది ఏం లేదని తిట్టిపోసిండు. 2017-18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏం అడగదలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి
మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు. అట్లనే ప్రతిపక్షం జనాలను రెచ్చగొట్టుడు తప్ప ఏం లేదు. అందుకే అలా మాటలను జనాలు పట్టించుకుంటలేరు, ఓట్లు వేస్తలేరని సురుకులు అంటే పట్టిండు. ఇగో ఈ తీర్ల హాట్ గా నడిచింది అలా అసెంబ్లీ.